సార్ 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 మటర్ సార్ మటర్ ఎక్కడ టీవీలో మహేష్ భట్ తీసిన మటర్ సినిమా వస్తుంది సార్. మటర్ విషయాలు అందరూ ఎత్తతో చెప్పారా? మీ బాస్ కి మర్డర్ చేయటమే గాని చూసి అలవాటు లేదనుకుంటా. ఏయ్, నేను ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ పడితే పగిలిపోతుంది. మా సారే చంపినట్టు మీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా? ఆ? ఏంటన్నా? గట్టి సాక్ష్యం. మెత్తడి సాక్ష్యం ఉంది. 1 సెకండ్. లైట్స్ ఆఫ్. ఏ రెడ్ లైట్ ఏరియా. ఈ లైట్ లో ఆఫ్ చేశారా? రా కో-డైరెక్టర్. చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు. కూర్చో. దా. ఇదిగో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నుతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి. సార్ నీకేమైనా కోడేటర్ కనిపిస్తాడా? నాకేం కనపడలేదు సార్. చూడు. కో-డైరెక్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ? ఇందులో రాసిన చదువుకోండి. కొంచెం పేపర్ వెనక్కి చెప్పండి. ఆ. తెల్ల పేపర్ అండి, కనపడతలేదు. ఓ, మీరు మనుషులు కదా, దెయ్యాలు రాసింది అర్థం కాదు. ఓకే, ఇప్పుడే మీకు 1 minute లో అర్థమయ్యేలా చేస్తాను. బిట్స్ బిలాని సింధు తులాని. ఏంట్రా అప్పాలు ఎత్తుతారు? నన్ను చంపింది శ్యామ్ శనగల. ఎవరు? నువ్వే. అయ్ బాబాయ్, నేనే. అయ్యా. రెడ్ లైట్ ఏరియా ఆఫ్. లైట్స్ ఆన్. అప్పుడు ఆత్మతో చెప్పించాను, ఇప్పుడు రాయించాను. ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దోయడానికి. నాయనా, ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మటర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? నువ్వు 50 లక్షలు మర్చిపో, నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను. 50 లక్షల రూపాయలైనా? డాలర్లైనా పర్వాలేదు. రేపు ఇదే టైంకి వస్తాను, క్యాష్ రెడీ చేయండి. సార్ మీరు అస్సలు ఒప్పుకోద్దు. వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి. వాడి పీకుతానంది బొచ్చు కదరా, డబ్బులు 50 లక్షలు రా. రేయ్, అసలు ఈ ఆగత్తు కూడా ఎవడరా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఐఎమ్ ఏసీపీ చటర్జీ. ఐఎమ్ డాక్టర్ శరత్. ఒక కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. యువర్ వెల్కమ్. యు నో మిస్టర్ అనిల్, ఆల్బమ్ డైరెక్టర్. యా, ఐ నో హిమ్ వెరీ వెల్. అతని సిస్టర్కి మీరే ట్రీట్మెంట్ ఇస్తున్నారని తెలిసింది. ఆవిడ ప్రాబ్లం ఏంటి? కమ్. థ్యాంక్ యూ డాక్టర్. కాఫీ, టీ? నో థ్యాంక్స్. 1 year క్రితం అనిల్ సిస్టర్కి హెడ్ ఇంజరీ అయింది. హెడ్ ఇంజురియా? ఎవరైనా కొట్టారా? నో, ఏదో చూసి భయపడి పరిగెడుతూ మెట్ల మించి జారిపడిందని చెప్పాడు. తలకి తగిలిన గాయం మానినా షాక్ గురవడం వల్ల ఇంకా అన్కాన్షియస్ గానే ఉంది. బై గాడ్స్ గ్రేస్ ఇంకో 2-3 రోజుల్లో తను నార్మల్ అయిపోతుంది. ఈ వార్త విని అనిల్ చాలా సంతోషపడ్డాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి అనిల్ సిస్టర్ని చూడొచ్చా? షూర్. ఆ డాక్టర్, క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలో మీరు పేషెంట్ అబ్జర్వ్ చేస్తారు కదా, అది రికార్డ్ కూడా చేస్తారా? 100%. పేషెంట్ని చూడడానికి ఎవరొచ్చినా సరే మేము రికార్డ్ చేస్తాం. అది మా హాస్పిటల్ సెక్యూరిటీ కోసం. డాక్టర్, ఇందాక అనిల్ వచ్చి వాళ్ళక్కను చూసి వెళ్ళాడు అన్నారు కదా, కెన్ ఐ వాచ్ ఇట్? షూర్. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు మామూలు మనిషివే ఇంటికి వస్తున్నావు. ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంటికి వస్తే చాలు, నేను కోరుకున్నది జరిగినట్టే. కొంచెం రివైండ్ చేయండి. నేను కోరుకున్నది జరిగినట్టే. మై గాడ్, వాయిస్ లో సాఫ్ట్నెస్, కళ్ళలో కసి. నాకు తెలిసిన అనిల్ ఇతనైనా అనిపిస్తోంది. సంథింగ్స్ రియల్లీ రాంగ్ విత్ హిమ్. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. డాక్టర్, తన సిస్టర్ ఎప్పుడు మామూలు స్థితికి వస్తుందో అప్పుడు అనిల్ కన్నా ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి.
ఆమెతో నేను మాట్లాడాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. హలో ఏసీపీ గారు, నా సిస్టర్ గురించి ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఆ రోజు మీ ఫియాన్సీని చూడ్డానికని 4 రోజులు లీవ్ తీసుకుని వెళ్ళి ఒక్క రోజులో వెనక్కొచ్చారు. ఆ రోజు ఏం జరిగిందో మీరు చెప్పలేదు. మా అక్కను చూడడానికి వచ్చాను. నన్ను నమ్మమంటావా? వాట్ నాన్ సెన్స్! మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నా కోఆర్డినేటర్ మర్డర్ గురించా, నా ఫియాన్సీ మర్డర్ గురించా, లేకపోతే నా సిస్టర్ గురించి? మిస్టర్ అనిల్, నా ఇన్వెస్టిగేషన్ ఏ రూట్లోనైనా చేస్తాను. దట్ ఈస్ మై డ్యూటీ. మీ డ్యూటీ మీరు చేస్తే నా స్టేటస్ ఏంటో నేను చూపిస్తాను. ఘోస్ట్, దెయ్యం. దెయ్యం కాదు, ఆ, ఆత్మ, సోల్. అది మీతో మాట్లాడడం, అమావాస్యలోగా మీకు డెడ్ లైన్ పెట్టడం, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి కూడా మీరు దాన్ని నమ్మడం, మమ్మల్ని కూడా నమ్మమనడం. మిస్టర్ చటర్జీ, ఇది 21st సెంచరీ అని గుర్తుపెట్టుకోండి. సార్, నేను చెప్పేది వినండి సార్. ముందు మీ మెంటల్ కండిషన్ చెక్ చేయించుకోండి. చెకప్ చేయించుకునే ముందు మీ నుంచి కొన్ని సమాధానాలు తెలుసుకోవచ్చా? వై నాట్? సార్, గాలి ఉందా? ఉంది. అది మన కళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు. కరెంట్ ఉందా? ఉంది. అది కనిపిస్తుందా? కనిపించదు. అలాగే ఆత్మ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ క్రిమినల్ని పట్టుకోవాలంటే మనం ఆధారపడేది పోలీస్ డాగ్స్ మీద. అది క్రిమినల్ని చూడదు, కానీ హత్య చేసిన వాడి అడుగుజాడల్ని స్మెల్ చేసి పసిగడుతుంది. వాసన చూసి పట్టుకోవడం డాగ్స్ క్వాలిటీ అనుకుంటే, ఆత్మని రప్పించడం శివస్వామి లాంటి వాళ్ళ క్వాలిటీ అని నేను నమ్ముతున్నాను. నో ఆర్గ్యుమెంట్. ఇంకొకసారి డైరెక్ట్ ని సస్పెక్ట్ చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. Sir. ఈ కేసు డ్రాప్ చేసి ఆ కో డైరెక్టర్ కేసు టేకప్ చేయండి. సో ప్లీజ్ అండర్స్టాండ్ సార్, దిస్ కేస్ ఇస్ ఇంపార్టెంట్ సార్. కో డైరెక్టర్ కేసుని నేను డీల్ చేస్తుంటేనే భాను అస్థిపంజరం దొరికింది. పైగా ఇతని ఫోటో ఉన్న లాకెట్ కూడా దొరికింది. మిస్టర్ ఏసీపీ, తన వుడ్బీని ఎవరో హత్య చేశారని ఆల్రెడీ 6 నెలల క్రితమే ఈయన కంప్లైంట్ చేశాడు. Sir, ఎవరు చేశారో తెలియక మనం ఆ ఫైల్ కూడా క్లోజ్ చేశాం. అర్థమైందా? సార్, బాగా అర్థమైంది సార్. కేసు క్లోజ్ చేస్తాను. సారీ, మీకు ట్రబుల్ ఇచ్చాం. ఇట్స్ ఓకే సార్. Okay. బాయ్. నీ టాలెంట్ పూర్తిగా అర్థమైంది. బాగా క్యాచ్ చేశారు. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని బొప్పులు కమ్మ హలో, క్యాష్ రెడీయా? రెడీ సార్. 50 lakhs. నువ్వు ఇంకా కో డైరెక్టర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు. సార్, ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను. 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. అరే, థ్యాంక్ యూ కాశ్మీరా గారు. No Thank you. mention. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటర్ నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? ఆహా. ఆహా. సిట్ సిట్ స్పీక్. నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మోరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. అచ్చా, ఊరుకోండి. భలే పన్నీరా. పన్నీ కాదురా, ఫ్యాక్ట్ రా. ఏయ్, నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఆ, నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. నాకెందుకో ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం. ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా? నేను చిన్న జలక్ ఇస్తాను, ఇది అమెరికా స్టైలు.
ఏయ్, చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐఎమ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీలాండ్ గడగడ వడికిందిరా నా గురించి. మిస్టర్ చటర్జీ, సార్ అనిల్ సిస్టర్ ఇస్ నార్మల్ నా. డాక్టర్ నేను ఒకసారి ఆమెతో మాట్లాడాలి. మాట్లాడండి, బట్ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దు. ఓకే. గుడ్ ఈవినింగ్. నా పేరు చటర్జీ, ఐపీఎస్ ఆఫీసర్. మీ తమ్ముడు అనిల్ గురించి. వద్దు, మా తమ్ముడు నేను చెయ్యొద్దు. కూల్ కూల్. మీ తమ్ముడు నేను చెయ్యం. నిజానికి వాడు ఆవేశపరుడే. ఆ రోజు కోపంలో నన్ను చంపాలని చూశాడు. కానీ తర్వాత బాధపడి సంవత్సరం నుంచి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. మా తమ్ముడు నేను చెయ్యరుగా. మీ తమ్ముడిని మేమేం చెయ్యం. అసలు మీ తమ్ముడికి మిమ్మల్ని చంపాల్సినంత కోపం ఎందుకొచ్చింది? వాడి క్యారెక్టరే అంతా.